103వ సంకీర్తనలో కీర్తనకారుడు ఆయన సెలవిచ్చిన మాటను ఒకసారి మనం చదివినప్పుడు మన జీవితాల్లో దేవుడు చేస్తున్న ప్రతి దానికి మన దేవునికి వందనాలు తెలియపరిచే వారంగా మనం ఉన్నాం. 103వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం చదివినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవులంగా ఉన్నామంటే మన శరీరంలో ప్రాణము ఊపిరి కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఈ సంవత్సరంలో అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా, అనారోగ్య పరిస్థితుల్లో, ఆత్మహత్యల ద్వారా, రకరకాల పరిస్థితుల్లో అనేక మంది మరణించారు. కొన్ని లక్షల మంది మరణించారు ఈ సంవత్సరం. కానీ వారందరిలో మనం బతికున్నామంటే అది మన గొప్పతనము కాదు, అది దేవుని యొక్క కృప మాత్రమే. కనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మనము కొన్నిసార్లు మన క్లుప్తంగా చదువుకుందాం. చూడండి, కొన్ని దినాల క్రితం మనము క్రిస్మస్ ఆరాధన ముగించుకున్నాము. క్రిస్మస్ సందేశము, క్రిస్మస్ యొక్క సంబరాలు అనేకమైన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, ప్రపంచ యావత్తు కూడా అందరూ కూడా క్రిస్మస్ యొక్క సంతోషాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే క్రిస్మస్ అనేది ఒక రోజు సంబంధించిందా? కాదు. క్రిస్మస్ అనేది ప్రతిరోజుకు సంబంధించింది. ఇట్స్ ఎవ్రీడే. అది ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు ఆనందము, ప్రతిరోజు సంతోషం. బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం చదివినప్పుడు లూకాసు సువార్త 9:23 ఆయన తను వెంబడించడానికి కొందరు సిద్ధపడ్డారంట. దేర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో జీసస్. 3 వ్యక్తులు యేసు ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఈ 3 వ్యక్తులు యేసు ప్రభు వారి యొక్క సందేశాన్ని విని, యేసు ప్రభు యొక్క వర్తమానాన్ని విని, యేసు ప్రభు వారు ఆయన దేవుడని వారు హృదయమందు విశ్వసించినప్పటికీ అసలు ఆ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని వారు అర్థం చేసుకోలేకుండా సక హృదయముతో, అనగా హాఫ్ హార్టెడ్, అనగా సకము హృదయము, అనగా పూర్తిగా ప్రభు గురించి తెలియకుండా ప్రభుని వెంబడించాలనుకున్నారు. దే వాంట్ టు ఫాలో జీసస్ వితౌట్ అండర్స్టాండింగ్ హూ ఇస్ జీసస్. అనగా యేసు ప్రభు వారిని పూర్తిగా అర్థం చేసుకోకుండా యేసు ప్రభు వారిని వెంబడించాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వాళ్ళని చూచి ఒక మాట అన్నారండి. చూడండి, లూకాసు సువార్త 9:23 ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను. చూడండి, క్రైస్తవ్యం అనగా, క్రీస్తుని ఆరాధించడం అనగా, ఇట్ ఈస్ నాట్ ఏ 1 వీక్ వర్షిప్. అనగా అది వారానికి ఒక దినము ఆరాధించే, లేకపోతే ఒక్క దినము ఆయన వెంబడించే మార్గం కాదు. ప్రతి దినము. ఏ దినం చెప్పండి? ప్రతి దినం. ఎవ్రీ డే. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ ఎవ్రీ డే. ఆయన ప్రతి దినము కూడా వెంబడించాలి. చూడండి, చాలా మందికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నిబంధనలు, షరతులు. చూడండి, మనం తీసుకునే ప్రతి వస్తువుకు ఒక టర్మ్స్, కండిషన్స్ ఉంటాయి. అటువలే మీరు ఆఖరికి ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్ని పర్యాయాలు మీరు అకౌంట్ని ఎలా ఆపరేట్ చేయాలి, కొన్ని పర్యాలు బ్యాంకు వారు మీరు దాచుకున్న డబ్బు వారు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీరు వారిని క్వశ్చన్ చేయడానికి కూడా వీలు లేదనేది, అది కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి. మీకు తెలుసా? మీరు బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, రేపు పొద్దున బ్యాంక్ దివాళీ తీసింది అనుకోండి, బ్యాంకును క్వశ్చన్ చేసే అధికారం మీ దగ్గర. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు? అప్లికేషన్స్లో
అప్లికేషన్లో సైన్ చేస్తున్నారు. అనగా ఈ తీర్మానాలు, ఈ షరతులన్నీ కూడా మేము గుర్తించి, మేము గ్రహించి సంతకాలు పెడుతున్నాం. అయితే చూడండి, ఈ లోకంలో ఉన్న ఇలాంటి ఈ బ్యాంకులు కావచ్చు, లేకపోతే ఈ వాణిజ్య సంబంధమైన వాటి గురించి మనము టర్మ్స్ అండ్ కండిషన్ చదవకుండానే వాటిని ఏం చేస్తున్నాం, సిగ్నేచర్ చేస్తున్నాం. వీఆర్ సైనింగ్ దెమ్ వితౌట్ నోయింగ్ వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ యేసు ప్రభువుని వెంబడించడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. తెలుసా మీకు? టర్మ్స్ అండ్ కండిషన్, దేర్ ఈజ్ అ టర్మ్స్ అండ్ కండిషన్ టు ఫాలో జీసస్. యేసు ప్రభు వెంబడించాలంటే టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ కండిషన్స్ చాలామంది అర్థం చేసుకోకుండా, వాటిని తెలుసుకోకుండా యేసు ప్రభువుని వెంబడించిన తర్వాత వారి జీవితాల్లో ఏదైనా కష్టం వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, మా నాన్న వద్దన్నాడనో, లేకపోతే మా తల్లి వద్దన్నానో, లేకపోతే మా భర్త వద్దన్నాడనో, లేకపోతే మా బంధువులు వద్దన్నారని వారు ఏం చేస్తారు? తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. యేసు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి. చూడండి, లూకా సువార్త 14:25 ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా కొందరు యేసు ప్రభువుని వెంబడించాలనుకున్నారండి. దే వాంట్ టు ఫాలో జీసస్, బట్ జీసస్ సెడ్ దట్ మీరు నన్ను వెంబడించాలంటే మీరు ఏం చేయాలి? దేర్ ఇస్ అ కండిషన్. చదవండి అక్కడ లూకా సువార్త 14:25. బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. See, if anyone wants to follow him, యేసు ప్రభువుని ఎవరైనా వెంబడించాలంటే మొట్టమొదటిగా వారు చేయవలసిన ఏదో తెలుసా? వారు హృదయపూర్తిగా క్రీస్తుని వెంబడించాలి. There is no other option. మరొక ఆప్షన్ లేదండి. క్రీస్తుని అనుసరించడం అంటే తమకు అవసరమైనప్పుడు అనుకూలంగా జీవించడం కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే అనుకూలంగా, వారికి అనుకూలంగా జీవించడం క్రైస్తవ జీవితం కాదు. యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. మీరు ఇద్దరు యజమానులను మీరు ఏం చేయలేరు? సేవించలేరు. ఒక కత్తిలో 2 వరలు ఉండలేవు. ఒక కత్తిలో 2 వరలు పెట్టగలమా? పెట్టలేం. నో. అటువలే ప్రభుని వెంబడించాలనుకునేటప్పుడు, ప్రభులో జీవించాలనుకునేటప్పుడు యేసుని వెంబడించుటలో కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే లెక్కించాలి. We need to count the cost. There is a cost in following Jesus. యేసుని వెంబడించుటలో మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం చెల్లించుకుంటా ఒకవేళ ఎవరైనా సిద్ధపడితే తర్వాత భ్రమపడి భంగపాటుతో జీవించి వారు యేసుక్రీస్తు అని తర్వాత విడిచిపెట్టేవారుగా ఉంటారండి. యేసు ప్రభువు అంటున్న వ్యక్తితో అంటున్నాడు, ఈ 3 వచ్చారంటే యేసు ప్రభు వెంబడించడానికి. ప్రభు అంటున్నాడు, బాబు నువ్వు వస్తున్నా బాగానే ఉంది, నువ్వు నన్ను వెంబడించాలంటే దెర్ ఈజ్ ఎ కండిషన్. నువ్వేం చేయాలి? కండిషన్ ఏంటి తెలుసా? రేపొద్దున నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ వద్దందనో, మా నాన్న వద్దన్నాడనో, మా భార్య వద్దందనో, లేకపోతే మా భర్త వద్దన్నాడనో, మా తల్లిదండ్రులు వద్దన్నారనో అని చెప్పడానికి వీల్లేదు. మొదటిగా నువ్వేం చేయాలంటే యూ నీడ్ టు చూస్ వెదర్ యూ వాంట్ దెమ్ ఆర్ యూ వాంట్ మీ. మీరేం చేయాలి? మొదటిగా నేను కావాలా, వారు కావాలా ఎన్నిక చేసుకోవాలి అంటూ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీరు మొదటిగా ఏం చేయాలంటే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేసుకొని మీరు నన్ను వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇట్ ఈస్ ఎ కాస్ట్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించడం అంటే అది ఖరీదుతో కూడిందండి. మీ స్నేహితులు కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఫార్ మై సేక్, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కజండులైనను, భూమినైనను, ఇల్లునైనను, స్నేహితులైనను మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడండి. చూడండి, యేసుప్రభు వారిని మీరు కలిగి జీవించేటప్పుడు యూ షుడ్ బి రెడీ టు లూజ్ యువర్ ఫ్రెండ్స్. యేసుప్రభుని వెంబడించడానికి కుటుంబం దూరం అవుతుంది.
యేసు ప్రభువును అనుసరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వెన్ యు ఫాలో జీసస్, యువర్ ఫ్యామిలీ విల్ లీవ్ యూ. మీ అన్నదమ్ములు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు, అక్కచెల్లెలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రభువుని అంగీకరిస్తే మీరు పనిచేస్తున్న స్థలములో ఆ పని చేసేవారు మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇట్స్ ఎ కాస్ట్. ఈ కాస్ట్ మీరు తెలుసుకోవాలి. దేని బిడ్డారా, అంతికి అంత మాత్రమే కాదండి, ప్రభు అంటున్నాడు, ప్రాణము సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. ప్రాణము సహా. చూడండి, ప్రాణము. ఆఖరికి ఒక టైం వచ్చినప్పుడు నువ్వు యేసు కోసం మరణిస్తావంటే ఆ వ్యక్తి ఏమని తెలుసా? నేను యేసు కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు ఫాలో జీసస్. ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని సంగమా, టైం వస్తే మనము ప్రభు కోసం ఏదైనా చేయటానికి మనం సిద్ధంగా ఉండమే నిజంగా ప్రభుని వెంబడించడము. యేసుని అనుసరించేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని అర్థం కాదండి. బట్ వన్ టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు మన శిష్యుడిగా ప్రభు కొరకు నిలబడటానికి, ప్రభు కొరకు జీవించడం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కోసం అవసరమైతే మీ ఆశలు, మీ కోరికలు, మీ కలలు, మీ ఆస్తులు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి మీరు ఏం చేయాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. మీ ఆశలు ఉండొచ్చు, లోకాశలు ఉండొచ్చు, నేత్రాశ ఉండొచ్చు, శరీర దమ్మము ఉండొచ్చు. టైం వచ్చినప్పుడు వాటిని క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దేని బిడ్డారు, అందుకొరకే లూకా సువార్త 14:27 వచ్చి, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. చూడండి, నా శిష్యుడు కానేరుడు అంటున్నాడండి. లూకా సువార్త 14:27 మనం చదివిన మాటలో ప్రభు చెప్తున్న మాట, తను వెంబడించాలనుకునే వారు ప్రభు యొక్క మార్గాలను వారు మొదటిగా తెలుసుకోవాలి. ప్రభు మార్గాలు వారు తెలుసుకోకుండా ప్రభులో వారు నడవలేరు. కనుక ప్రభు మార్గాలు మనం ఎలా తెలుసుకోగలం? హౌ వీ కెన్ నో ద వేస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు మార్గాలు ఎలా తెలుసుకోవాలి మనం? దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా దేవుని యొక్క మార్గాల గురించి మనకు తెలియపరుస్తుందండి. దేవుని మార్గాల కోసం దేవుని గ్రంథము మనకు తెలియపరుస్తుంది. చూడండి, ఇందాక మీకు చెప్పినట్లుగా దేవుణ్ణి వెంబడించడం అంటే ఇట్స్ ఎ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతి దినము మన క్రీస్తులో జీవించాలి. ఎవ్రీడే. ఇట్స్ నాట్ 1 వీక్. అది ఏదో ఆదివారం పూట కాదు. ప్రతి దినము. బైబిల్ ఏమంటే ప్రతి దినము. ఈరోజు మనము సంవత్సరము చివరిలో ఉన్నాం. 31వ దినం, 31వ తారీఖున మనం ఉన్నాం. అనగా మన ముందు 365 రోజులు, అనగా 360 రోజుల్లో చివరి దినంలో మనం ఉన్నాం. సో ఈ 365 దినాలు మనం ప్రతి దినాన్ని మనం లెక్కించినప్పుడు, ప్రతి దినాన్ని మనం జీవించినప్పుడు, మనం ఎంతవరకు మనం జీవించిన ఈ దినాల్లో ప్రభువుకు వ్యతిరేకంగా జీవించాము, ప్రభువుకు మహిమకరంగా జీవించాము. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. బైబిల్ ఏమంటే, దినాలు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినాలు చెడ్డవి. ద డేస్ ఆర్ రాంగ్. చూడండి, మనం ధ్యానించే క్యాలెండర్ ఏటో జార్జియా క్యాలెండర్ అనగా 2000 సంవత్సరాల క్రితము గ్రీకులు వారు ప్రారంభించారు ఈ క్యాలెండర్. ఏ క్యాలెండర్ అయితే మనం చదువుతున్నాం, ఇట్స్ వాస్ స్టార్టెడ్ బై గ్రీక్ పీపుల్. గ్రీకులు ప్రారంభించారు, రోమిలు దాన్ని స్థిరపరిచారు. కానీ అంతకుముందు దినాలు లేవండి. మనుషులు లెక్కించడానికి సూర్యుని చూచేవారంట. there were no days. 2000 years before there were no counting of days. క్యాలెండర్స్ లేవు అప్పుడు. there were no calendars. జీవితం అలా గడిచిపోతూ ఉండేది. రాత్రి అయిందా, పొద్దున్న లేచారా, మొదటి దినం, అలాగా. హెబ్రూ క్యాలెండర్ ఉండేది అప్పుడు. హెబ్రూ క్యాలెండర్ ఉండేది. పాత నిబంధన గ్రంథం హెబ్రూ క్యాలెండర్ ఉండేది. కాదు, ఏదైనప్పటికీ కూడా మన దినాలకు కేంద్రము దేవుడు. మా కాలగతులు మీ స్వాధీనములో ఉన్నాయంటాడండి. మా కాలగతులు, అవర్ డేస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, కాబట్టి ప్రతిరోజు కూడా మనము క్రీస్తు మార్గంలో మనం జీవించాలని బైబిల్ చెప్తుందండి. మనం క్రీస్తు మార్గంలో జీవించడానికి ఆ దేవుడు
ఈ లోకములోనికి మానవుడిగా వచ్చాడు. మానవ చరిత్రను ఆయన సృష్టించాడు. మానవ జీవితంలో మానవుల కొరకు మానవ పక్షముగా మానవ యొక్క కాలగతులను తన స్వాధిలో ఉంచుకోవడానికి దేవుడు ఈ లోకంలోనికి నరుడిగా జన్మించిన దినమే క్రిస్మస్. దాని గురించి మనము వర్తమానం మనం వింటున్నాం. అయితే యేసు ప్రభువారు ఆయన జనించిన 8 దినాల తర్వాత, అనగా ఒక వారం తర్వాత యేసు ప్రభువాని తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవాలయం తీసుకొని వచ్చారు. దే బ్రాట్ జీసస్ ఇంటు ద టెంపుల్ ఆన్ ద 8th day. సున్నతిని ఆచరించడం యేసు ప్రభువాని మందిరాన్ని తీసుకొని వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 38వ వచనాల్లో మనం చదివినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 8వ దినమున తన తల్లిదండ్రులైన వారు యేసు ప్రభువాని దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగిందండి. అక్కడ ఇద్దరు దేవుని సేవకులు ఉన్నారు. ఒకలేమో సిమియోను, మరొకరేమో ప్రవక్తి అయిన అన్న. వీరిరువురు కూడా దేవుని యొక్క కృపను వారు చూడగలిగారు. వారు చాలా సంవత్సరాలు బట్టి మెస్సీ కోసము నిరీక్షణ కలిగి వెతుకుతున్నారు. దే వర్ సర్చింగ్ ఫర్ ద మెస్సియా ఫర్ మెనీ ఇయర్స్. యేసుప్రభువారు పసిబాలుడిగా ఉన్నాడండి. ఈ పసిబాలుడిగా ఉన్న యేసుప్రభువారిని దేవాలయంలోకి మరియా అలాగే యోసేపు ఇరువురు కూడా యేసుప్రభువారిని దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు మనం చదివితే ఈ వచనాల్లో మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? కొన్ని సత్యాలు మనం నేర్చుకోగలుగుతామండి. చూడండి, మన జీవితాలు ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ మనం తెలుసుకుంటామో, వెన్ వి సీ ద సాల్వేషన్, వెన్ వి నో ద మెస్సయ్య, మన యేసు ప్రభువుని తెలుసుకుంటామో, యేసు రక్షణ తెలుసుకుంటామో, మన జీవితాలు ప్రతిదినము కూడా దేవునిలో ఎలా మనం గడపగలము అనే విషయాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం ధ్యానించినప్పుడు మనం చూడగలుగుతామండి. మనం ప్రతిరోజు కూడా దేవునిలో మనం ఎలా జీవించగలం, హౌ వీ కెన్ లివ్ ఎవ్రీ డే ఇన్ ద లార్డ్. ప్రతిరోజు మన దేవుని ఎలా జీవించాలి.